యానాది గారు చెప్పండి, ఈ 3 అంశాల మీద ప్రధానంగా సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. ఒకటి, ఈ క్రెడిట్ చోరీ. 2, మీరు ఆ ప్రాంతం వారే కాబట్టి రాజంపేట ఏరియాలో మొన్న జరిగినటువంటి సన్నివేశం మీకు తెలుసు కదా. అలాగే కర్నూలు డిఐజీ మీద సుధామాధవి, మీ ఏరియాని ఆవిడ కూడా టీడీపీ నేత, ఆ డిఐజీ మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి మిథున్ రెడ్డి సవాల్. ఈ మూటి మీద మీ కామెంట్ చెప్పండి. దానికి ముందుగా ఈ టీటీడీ ఆయన ఏదో వాసన చూస్తున్నటువంటి ఫోటో వేశారు. శ్యామలరావు గారు వాసన చూస్తే గతంలో నెయ్యి వాసన ఎట్లా తెలుసు నాకైతే తెలియదు. మీరైతే దాంట్లో వాస్తవం ఉందా లేదా? నమస్కారం అండి. మీకు ప్యానల్ పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకు శుభోదయం. ఇవన్నీ కూడా ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా బురదల్లాలని ఆలోచన తప్ప ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట నిన్న 3 లక్షల ఇళ్లు ప్రారంభించారు. ఎక్కడన్నా ఈ 18 నెలల్లో ఒక సెంటు భూమి కొన్నాడా, లేకపోతే ఒక సిమెంట్ బస్తా ఇచ్చాడా, ఒక ఇల్లు శాంక్షన్ చేశాడా, కనీసం ఒక ఇటుక పిల్ల పేర్చారా? జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు పోయినా 31 లక్ష ఇల్లు ఒకటేసారి స్థలాలు కొనేసి 21 లక్ష ఇల్లు మంజూరు చేసి 2023లో ఏకంగా 7 లక్ష భారతదేశ చరిత్రలో ఎవడూ చేయనంత విధంగా 7 లక్షల ఇల్లు ఒకేసారి గృహప్రవేశం చేసిన చరిత్ర జగన్మోహన్. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సెంటు స్థలం ఇచ్చారు, ఈ ఇండ్ల ఈ సత్య బూడ్చుకునేదానికి సమాధులు లేకుండా చేస్తుంది, అత్యంత దుర్మార్గంగా దారుణంగా వాటిపైన బురద చల్లి ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కాదు ఊర్లు నిర్మించాడు. ఆ ఊర్లలో 3 లక్షల ఇల్లు. అంటే ఆయన మనం అధికారంలో ఉండకుండా 2024 ముందే అవన్నీ స్లాబ్ లెవెల్ అన్ని పూర్తయినాయి. చిన్నవి ఉంటే ఆ పూర్తి చేస్తే ఎప్పుడో ప్రారంభించాల్సిందంటే ఈయనకు టైం కావాలి కదా. ఒక 18 నెలలు టైం పెట్టుకొని నేనే చేసా, నేనే సాధించా అనే దానికి ఈ రోజు నిస్సిగ్గుగా ఒక అట్ట ముక్కలు ఎత్తుకొని పోయి బీగాలు ఇచ్చేసి ఇళ్లలో పోయేసి మేము తగుదునమ్మా, నేను 3 లక్షల ఇల్లు ఒకేసారి ప్రారంభించాను. కనీసం ఒక్క ఇల్లు అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించారా? ఇంత చోరీ, ఇంత వయసు వచ్చింది, 70 సంవత్సరాల పైన 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినారు. కనీసం వాటిలో ఒక 10 ఇళ్లన్నా ఆయన కట్టించి 10 ఏళ్లకు 3 లక్షల ఇళ్లు ప్రారంభిస్తే నిస్సిగ్గుగా ఎగతాళి చేస్తా ఉన్నా కానీ కనీసం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. చోరీలో మరి క్రెడిట్ చోరీ కాదు, లాస్ట్ కి నారా చంద్రబాబు నాయుడు గారు చోరీ చంద్రబాబు నాయుడు అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీని చోరీ చేస్తుంది, మామకు పిల్లనిచ్చి మామకు ఎన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిని చోరీ చేస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి 3 లక్షల ఇళ్లు ప్రారంభించి అయ్యి నేనే చేసినాను చోరీ చేస్తుంది. సెంటున్నర భూమి ఆ రోజు ఊర్లు కట్టిస్తే ఈ స్థలాలు పనికిరావు అన్నావు. ఇది మరి అదే స్థలాలు 3 సెంట్లు ఇస్తానన్నావు. మరి ఎక్కడిచ్చావు? ఒక్కరికన్నా ఒక 3 సెంట్లు ఇచ్చావా? మరి ఏది నువ్వు ఇచ్చిన 3 సెంట్లు కట్టించిన ఇల్లు? అదే ఇల్లును అదే జగన్ కన్న కాలనీని ఈ రోజు బీగాలు ఇచ్చేసి అట్ట బీగాలు ఇచ్చేసి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు పోయి చోరీ చంద్రబాబు నాయుడు తయారైతే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే నిన్న మాట్లాడుతున్నారు వాళ్ళతో అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రారంభించి ఇళ్లలో చేరిన వాళ్ళు కూడా పిలిపించి అధికారులు వాళ్ళతో అబద్ధాలు చెప్పించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు చోరీ వ్యవహారం యాడికి చేరిందంటే దీంట్లో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలి. నాయి బ్రాహ్మణులు మాకు ఆ రోజు మేము పోయి దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జీతాలు ఏంటంటే మీకు దేవాలయాలకు సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి 48 దేవాలయాలు 20,000 జీతం ఇస్తే ఈ రోజు ఆయన 25,000 పెంచుతానని జీవో ఇచ్చాడు. అది ఏడ పెంచాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 48 దేవాలయాల్లో 20,000 లోపల ఉన్నటువంటి వాడన్నిటికి 20,000, ఆ పైన ఎంత వచ్చినా మీరే తీసుకోండి అన్నాడు. అంటే విజయవాడ దుర్గమ్మ గానీ, ద్వారకా తిరుమల, సింహాచలం అట్ల దగ్గర 30,000 35,000 కూడా వస్తుంటే ఈయనేం చేసినాడు? 25,000 పెంచిన జీవో ఇచ్చి ఆ ఎగస్ట్రా వచ్చే దేవాలయాలు ఎగస్ట్రా తీసుకుంటున్నారు కదా, కాబట్టి నేను 25,000 పెంచిన జీవో ఇచ్చి అది ఒక చోరీ. దేవాలయాల్లో పనిచేసేటువంటి దేవాలయాలు అడిగబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పాలకవర్గంలో ఈ రాష్ట్రంలో 1150 దేవాలయ పాలకవర్గంలో నాయి బ్రాహ్మణులు పాలకవర్గం చేసి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తను టీటీడీ బోర్డు మెంబర్ చేస్తే చట్టం చేశాడు. గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా మార్చే పరిస్థితి లేక తెస్తే దాన్ని మార్చలేక చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? బ్రాహ్మణులకు ఎక్సెప్షన్ మెంబర్ గా బోర్డు మెంబర్ ఉంటే బ్రాహ్మణులకు నాయ బ్రాహ్మణులకు నేను బోర్డు మెంబర్కి ఇస్తానని ఒక జీవో ఇచ్చేసేసి నేనే తీసుకొచ్చిన
ఓకే ఓకే అయితే అయితే సుధామా సంక్షిప్తంగా చెప్పండి, మళ్ళీ వేరే అంశాలకు వెళ్ళాలి. సుధామాధవి గారి ఆరోపణల మీద మీరేమంటారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన దాని మీద ఏమంటారు? టీటీడీ మళ్ళీ వాళ్ళ ఈనాడు వాళ్ళు రాశారు ఏదో పోర్టు కార్మికులు చెప్పారంట, ఆరోపణ చేశారంట, మరి ఆఫీసర్లు వాళ్ళందరి సంగతి వదిలేసి. సో ఈ మూటి మీద కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి. సుధామాధవిది వాస్తవాలు, ఆమె 7 కోట్ల రూపాయలు వీడియోలతో సహా చూపించింది. చూపించకపోతే కోయ ప్రవీణ్ గారు ఒక డిఐజీ స్థాయి అధికారి వాళ్ళని కిడ్నాప్ చేపించి వాళ్ళ పోలీసుల సమక్షంలో బలవంతంగా వీడియో చేపించినారంటే దాంట్లో ఆ 7 కోట్లలో వేమన సతీష్ తో పాటు ఈయన డిఐజీ గారికి కూడా వాటా ఉంది. అందుకే వీళ్ళందరూ కలిసి, ఎందుకంటే ఆయన నా బంధువు అని చెప్తున్నాడు, మా తమ్ముడు అని చెప్తున్నాడు, వీళ్ళందరూ కలిసి ఏదో విధంగా బెదిరించాలన్నాడు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలి. ముందు ఫస్ట్ డిఐజీ గారిని ఇక్కడి నుంచి డిఐజీ ఉద్యోగం నుంచి తొలగించి వేరే ప్రాంతానికి వేస్తే గానీ అక్కడ వీళ్ళకి న్యాయం జరగదు. సరైనటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఒక దళిత మహిళ దగ్గర ఎందుకంటే వేమన సతీష్ ఎత్తిపోయాడు, అమెరికాలో ఎత్తిపోయి అంతా అయిపోయి ప్లాట్ఫారం అయిపోయేసి ఈ రోజు విల్లాలు కడుతున్నాడు రాజపేటలో. అంటే కేవలం ఈ మా దళిత మహిళ ఇచ్చినటువంటి 7 కోట్ల డబ్బులతో ఈ రోజు చెలాయిస్తూ ఈ రోజు ఒక డిఐజీ స్థాయి అధికారి అంత పెద్ద ఏదో పులివెందుల ఎలక్షన్ జరిపారు కదా అంత రౌడీజం చేసి అన్నట్టు ఇక్కడ కూడా రౌడీజం చేసి ఒక దళిత మహిళని ఈ విధంగా హింసిస్తున్నాడు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే డబ్బుల విషయంలో ఆయన మీద ఆరోపణ చేసినట్లేదు కదా, కాకపోతే సతీష్ తరఫున చేసినట్లుగా ఆవిడ కంప్లైంట్ చేసినట్లుంది కదా. మీరు కొత్త ఆరోపణ చేస్తే మళ్ళీ మీ మీద కేసు పెడతారు. అది ఆయనే చెప్తున్నారు కదా సార్, ఆయనే చెప్తున్నారు కదా సతీష్ నా బంధువు, నా సోదరుడు, బంధువు కాబట్టి ఆ రకంగా దురదృష్టం పోలీస్ వ్యవస్థ ఏపీలో ఎంత అధ్వానంగా పనిచేస్తుందన్న దానికి ఇది ఒక ఉదాహరణ కావచ్చు. కానీ బట్ డబ్బులు అనగానే మళ్ళీ నాకు అట్లా ఆరోపణిస్తారా అని మళ్ళీ కేసులు అంటాడు, అది సమస్య. అది కాదు కదా 7 కోట్ల విషయంలో ఒక డిఐజీ గారు అంటే ఒక పెద్ద అధికారి వాళ్ళకు న్యాయం చేయాల్సింది వదిలేసి రివర్స్ చేస్తారంటే దాని వెనక ఏం జరిగింది అనేది మాకు డౌట్. కాబట్టి ఆయన్ని అక్కడ నుంచి ఉద్యోగం నుంచి తప్పించి దానిపైన విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తే 7 కోట్లు ఎవరెవరికి ముట్టాయి, తెలుగుదేశం పార్టీలు ఇంకా పెద్దలకి ఏమన్నా ముట్టాయా, అది చంద్రబాబు నాయుడు గారి లెవెల్ కూడా ముట్టిండొచ్చు కూడా చెప్పలేం. పార్టీ టికెట్ ఇప్పించామన్నారు కదా, మరి ఎవరి లెవెల్ ముట్టినట్టు విచారణ జరిపితే కదా తెలియదు ఆమెకు న్యాయం జరగాలంటే. కాబట్టి ఒక దళిత మహిళకి న్యాయం జరగాలంటే ఫస్ట్ దానిపైన ఎవరైతే వ్యతిరేకించి వాళ్ళను కిడ్నాప్ చేపించి ఇంత అరాచ్ చేశారో ఆ అధికారిని అక్కడి నుంచి తప్పించాలి, దానిపైన విచారణ జరిపితే అప్పుడు న్యాయం జరుగుతుంది అనేది మా డిమాండ్. రైట్. ఈ పోర్టు కార్మికులు ఫిర్యాదు మీద కూడా ఏమైనా స్పందిస్తారా? ఏ నిజమా అది ఒట్టిదా పాత ఎప్పుడో జరిగింది? ఇప్పుడు నిన్న చూశారు, నిన్న ధర్మారెడ్డి గారు విచారణ జరిగితే వాస్తవాలు ఆయన డైరెక్ట్ సూటిగా చెప్పారు. ఏమని చెప్పారు? అయ్యా దీనికంటూ ఒక కమిటీ ఉంటది, ఆ కమిటీ పర్చేజ్ కమిటీ ద్వారా కొంటాము, ఖచ్చితంగా ఎవరైతే తక్కువ రేటుకి వేస్తారో అవి కొంటాము. అవన్నీ కూడా తిరుపతిలో ఒక ల్యాబ్ ఉంటుంది, టెస్ట్ చేస్తారు. తిరుమలకు తీసుకుపోతాం, తిరుమలలో కూడా ఒక ల్యాబ్ ఉంటుంది, యూజ్ చేసే ముందు అన్ని టెస్ట్ చేస్తారు, అన్ని కరెక్ట్ గా ఉంటేనే వాడతామని చెప్పేసి అన్ని చెప్పారు. దానిపైన కూడా ఆయన మధ్యాహ్నం భోజనానికి బయటికి పోయినంత మాత్రాన ఆయన అప్రూవ్ అయిపోయారు. ఇంత సిగ్గుమాలిన మీడియా కొందరు ఛానల్ పెట్టుకొని ఈ విధంగా అప్రూవ్ అయిపోయినాడు, అదేదో జరిగిపోయింది తప్పుడు వార్తలు రాస్తారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను మీ ద్వారా, ఈ రోజు ఆయన ఎట్లయితే విచారించారు, ఈ రోజు ఈఓ గారిని మాజీ ఈఓ గారిని విచారించారు, ఆ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పర్చేజ్ కమిటీలో ఉన్నారో ఆ రోజు పర్చేజ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కదా విచారించాల్సింది. పర్చేజ్ చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు ఆ రోజు పర్చేజ్ కమిటీలో ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ రోజు ఆమె ఎవరో వేమిరెడ్డి ప్రసన్న గారు పర్చేజ్ కమిటీలో ఉన్నారు, బోరా గారు పర్చేజ్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళను ఇప్పుడు పర్చేజ్ కమిటీ ద్వారానే ఆ వస్తువులు కొన్నామనేటటువంటి ఇది మొత్తం రికార్డులో చెక్ చేయండి కావాలంటే. ఆ పర్చేజ్ కమిటీని విచారించకుండా ఏదో మేము ఆడకి ప్రసాదాల దగ్గర పోయినాము, వాసన చూసాము, ఫోటోలు వాసన చూసే టేస్ట్ లేదు. మీరు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందని ఏ లడ్డూ అయినా ఎవరున్నా తిన్నారా, లేదు ఏ లడ్డూనైనా పరిశోధనకు పంపించి ఆ లడ్డూలో కల్తీ జరిగిందని ప్రూవ్ చేస్తారా? లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ తేడా ఉన్నటువంటి నెయ్యిని ఎనికి పంపించింది, దాన్ని పరిశీలన చేసి మీ ద్వారా జరిగిన తప్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురదయాలనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా కేసులు ఇరికించాలా ఈ రోజు అనేటటువంటిది చేయొచ్చు రాజకీయం ఉంటే. కానీ భగవంతుని యొక్క ప్రసాదం పైన రాజకీయం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఇప్పటికైనా దయవుంచి
భగవంతుని విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. పోతే ఇంకొకటి, మిథున్ రెడ్డి గారి విషయం, నిన్న పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రిగా రాజీనామా చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆయనేమో ఈ ఫారెస్ట్ భూములను హెలికాప్టర్ షికారులు చేస్తూ చూపించారు. వాళ్ళ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారే అవి ఫారెస్ట్ భూములు కాదు, ఈ పెద్దిరెడ్డికి సంబంధించిన 76 ఎకరాలు వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి కూడా అన్ని కూడా ఆన్లైన్ లేకుండే, కావాలంటే ఒకసారి పరిశీలించుకోండి అని వాళ్ళ ఫారెస్ట్ అధికారే చెప్పిన తర్వాత నీకు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేస్తావా, లేదా పెద్దిరెడ్డి కుటుంబానికి క్షమాపణ చెప్తావా? చెప్పకుండా ఈ రోజు తనా అని పోయి తన్నానా అంట ఈ రోజు 180,000 కేజీల ఆవు మాంసం దొరికితే నువ్వు ఒక హిందూ గురించి తనాతనం గురించి మాట్లాడుతావు. దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ రావాలా, ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం రావాలా, ఆ ఆదాయంలో ఈయనకు వాటా రావాలా. ఇంత తప్ప వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క చిన్న అవినీతిని కూడా పట్టలేనటువంటి వీళ్ళు ఈ రోజు లోకేష్ గారు చెప్తాడు. రెన్యూ పవర్ ఎప్పుడు వచ్చింది? వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో దాన్ని ఎంఐ చేసేసి దాన్ని ప్రారంభించేదానికి మొత్తం వర్క్ కూడా జరుగుతుంటే ఈ రోజు లోకేష్ గారు ఇవన్నీ మేమే సాధించారు. అంటే లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అయ్యా మీరు నారా బాబు గారు వచ్చేసి చోరీ బాబులుగా, లాస్ట్ చోరీ బాబులు ఇంటి పేరు క్రెడిట్ చోరీ అనండి, క్రెడిట్ చోరీ మాత్రం క్రెడిట్ చోరీ. అదే క్రెడిట్ చోరీ వదిలేసేసి ఇవి ఎందుకు మీరు చేయండి, ఏదైనా ప్రజలకు మంచి చేయండి, ప్రచారం చేయండి, తప్పలేదు. వచ్చిన వాటిని వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ గతంలో వచ్చిన వాటిని కూడా చెప్పుకుంటే అది అప్రదిష్ట కదా. రైట్, థ్యాంక్ యూ. చెప్పారు ఎవరికో పుట్టిన పెట్టి పేరు సరే, ఆయన కూడా చాలా సార్లు. రైట్, థ్యాంక్ యూ యానాదయ్య గారు.